హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రివ్యూ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మా దుబాయ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ హెచ్ఎన్ కాటేజెస్తో ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. మేము హైదరాబాద్ టు దుబాయ్ ఎమిరేట్స్ ఫ్లైట్లో స్టార్ట్ అయ్యాము 10 AM. ఇట్ ఆల్మోస్ట్ టుక్ 4 hours టు ల్యాండ్ ఇన్ దుబాయ్ ఎయిర్పోర్ట్. మాకు విండో సీట్ దొరకలేదు, కానీ లక్కీగా మా పక్కనున్న ప్యాసింజర్ హీ ఆఫర్డ్ ఇస్ విండో సీట్. ల్యాండింగ్ టైంలో ఇలా వెల్కమ్ టు దుబాయ్ అని శాండ్లో ఈ మూమెంట్ క్యాప్చర్ చేసాము. ఇంకా డైరెక్ట్గా చూసినప్పుడు ఇంకా చాలా బాగుంది. అండ్ మేము దుబాయ్లో ల్యాండ్ అయ్యేసరికి 2 PM అయింది అరౌండ్. అండ్ ఇమిగ్రేషన్లో మాకు ఈ సిమ్ కార్డ్ ఇచ్చారు. మీరు ఎవరైనా దుబాయ్ వెళ్తే ఈ సిమ్ కార్డ్ తీసుకోవడం మర్చిపోకండి. ఇమిగ్రేషన్లో 1 day వ్యాలిడిటీ ఉంటుంది, 10 GB ఫ్రీగా ఇస్తారు. అండ్ 1 day తర్వాత మేము ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేట్ చేసాము. ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 1000 rupees ఫర్ 5 days. ఇది మాకు అసైన్ చేసిన రూమ్. ఇది హెచ్ఎన్ కాటేజ్ వాళ్ళే ప్యాకేజ్లో అరేంజ్ చేశారు. ఇది 2nd floor నుంచి వ్యూ. అండ్ రూమ్లో ఒక 2 personsకి సరిపోయే బెడ్, ఒక సింగిల్ పర్సన్ కౌచ్, ఒక మిర్రర్ అండ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అలా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అరౌండ్ 6 or 7 PMకి దౌ క్రూజ్ మెరీనాకి స్టార్ట్ అయ్యాం. దౌ క్రూజ్ మెరీనా అంటే ఏం లేదు, షిప్లో ట్రావెల్ చేస్తూ సిటీ అంతా చూపిస్తారు. షిప్లోనే ఫుడ్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, వెల్కమ్ డ్రింక్స్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేస్తారు. అండ్ షిప్ నుంచి చూస్తే సిటీ వ్యూ అంతా ఇలా కనిపిస్తుంది నైట్ విత్ ఫుల్ ఆఫ్ లైట్స్. ఆ టాల్ బిల్డింగ్స్ చూస్తూ ఒక 1-2 hours మనం స్పెండ్ చేస్తాం. అండ్ డే 2 రెడీ అయిపోయి హోటల్ దగ్గర ఇలా ఫ్యూ పిక్చర్స్ తీసుకున్నాము, వెదర్ బాగుంది అనిపించి. అండ్ ఆ తర్వాత పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ వెళ్ళాం. జస్ట్ దుబాయ్లో సూపర్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఏ ఐటమ్స్ సెల్ చేస్తారని చూద్దామని. మల్టిపుల్ డ్రై ఫ్రూట్స్, స్పైసెస్, చాక్లెట్స్ చాలా సెల్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత మేము మా ఫస్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. అది జబీల్ ప్యాలెస్. జబీల్ ప్యాలెస్ అంటే అక్కడ దుబాయ్ కింగ్ స్టే చేసే ప్యాలెస్ అన్నమాట. లోపలికి ఎలా చేయరు, జస్ట్ దూరం నుంచి అలా చూసి ఆ ఆర్చ్ దగ్గర ఫొటోస్ తీసుకొని క్విక్గా వెళ్ళిపోవడమే. తర్వాత మేము విజిట్ చేసిన ప్లేస్ జుమేరియా బీచ్. అక్కడ ఒక 30 minutes స్పెండ్ చేసాము. బీచ్ చాలా బాగుంది, వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంది. అండ్ వి టుక్ రియలీ గుడ్ పిక్చర్స్. అండ్ దెన్ వి స్టార్టెడ్ ఆఫ్ టు అవర్ నెక్స్ట్ ప్లేస్ దుబాయ్ మాల్. అండ్ తర్వాత లంచ్ చేసేసి దుబాయ్ మాల్కి స్టార్ట్ అయిపోయాం. యాజ్ పర్ ఐటనరీ రెస్ట్ ఆఫ్ ద డే దుబాయ్ మాల్లో స్పెండ్ చేయాలి. అండ్ దుబాయ్ మాల్లోనే బుర్జ్ ఖలీఫా కూడా ఉంటుంది. బుర్జ్ ఖలీఫా టైమింగ్ వచ్చేసి 8 PM. 124th and 125th floor విజిట్ చేయొచ్చు. ఆ లోపు టైం ఉంది కదా అని దుబాయ్ మాల్లో ఉన్న దుబాయ్ ఎక్వేరియం విజిట్ చేసాం. మా ఇద్దరికి 540 dirhams ఛార్జ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ 3 hours దుబాయ్ ఎక్వేరియంలో స్పెండ్ చేసాం. అక్కడ మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, పెంగ్విన్స్, టార్టాయిస్, ప్యారెట్స్, క్రొకోడైల్స్, జెల్లీ ఫిష్ చాలా ఉన్నాయి. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఎక్వేరియంలో కొంచెం సేపు ఒక 3 hours అలా స్పెండ్ చేసి రిటర్న్ వచ్చేసాం. అండ్ మనం స్పెండ్ చేసిన టికెట్ మనీలోనే మనకు కూపన్స్ కూడా ఇస్తారు. ఆ కూపన్స్ యూజ్ చేసి ఫ్యూ స్నాక్స్ కూడా తీసుకున్నాం. అండ్ తర్వాత బుర్జ్ ఖలీఫాకి స్టార్ట్ అయ్యాం. 124th and 125th floor. ఇది వెళ్ళడానికి 5 to 10 minutes వెయిట్ టైం ఉంటుంది. చాలా లిఫ్ట్స్ ఉంటాయి, సో వెయిట్ చేసి లైన్లో వెయిట్ చేసి వెళ్ళాలి. అండ్ టాప్ వ్యూ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. 124th and 125th floor అంటే చాలా హైట్ నుంచి కాబట్టి బిల్డింగ్స్, నైట్ టైం ఆ లైటింగ్స్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా గాలి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం చాలా కూల్గా ఉంటుంది. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ విజిటింగ్ బుర్జ్ ఖలీఫా, ఐ రికమెండ్ యూ గైస్ టు హ్యావ్ ఏ జాకెట్. సో అప్పుడైతే కొంచెం బాగుంటుంది, లేదా ఎక్కువ టైం స్పెండ్ చేయలేం అంత హైట్లో. సో దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ 124th floor. అండ్ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి దుబాయ్ ఫౌంటైన్ షో
యాజ్ వెల్ యాజ్ లేజర్ షో వాచ్ చేసాం. ఎవ్రీ 30 minutesకి ఒకసారి షో. డే 3 మా ఐటినరీలో దుబాయ్ ఫ్రేమ్ అండ్ డెజర్ట్ సఫారీ ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయగానే మేము దుబాయ్ ఫ్రేమ్కి రీచ్ అయిపోయాం. దుబాయ్ ఫ్రేమ్ హైట్ ఆల్మోస్ట్ 150 meters హైట్లో ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 48-49 floors. ఆ హైట్కి రీచ్ అవ్వాలన్నా కూడా వీ నీడ్ టు యూజ్ లిఫ్ట్. ఆ లిఫ్ట్ యాక్సెస్ చేయడానికి కూడా 20-30 minutes క్యూలో వెయిట్ చేసి వీ నీడ్ టు యాక్సెస్. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఒక సైడ్ అంతా ఇలా న్యూ దుబాయ్ కనిపిస్తుంది. వాట్ ఎవర్ ద విజువల్ వీఆర్ సీయింగ్ ఇస్ ద న్యూ దుబాయ్. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద దుబాయ్ ఫ్రేమ్ ఓల్డ్ దుబాయ్ కనిపిస్తుంది. జస్ట్ ఎ సెకండ్, లెట్ మీ షో యూ ఓల్డ్ దుబాయ్ ఆల్సో. అండ్ ఇక్కడ కనిపించే ఇటు సైడ్ అంత లొకాలిటీ అంతా ఓల్డ్ దుబాయ్. ఓల్డ్ దుబాయ్లో హార్డ్లీ లైక్ 5-6 floors బిల్డింగ్స్ మాత్రమే ఉంటాయి. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూ దుబాయ్ అండ్ ఓల్డ్ దుబాయ్. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత దుబాయ్ ఫ్రేమ్లో ఈ 3D విజువల్ ఒకటి ప్లే చేశారు. ఇందులో ఫ్యూచర్ డెవలప్మెంట్, టెక్నాలజీ, కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయో రిప్రజెంట్ చేశారు. దుబాయ్ ఫ్రేమ్ తర్వాత మేము యాక్చువల్గా డెజర్ట్ సఫారీ విజిట్ చేయాలి, కానీ మధ్యలో ఒక 2 hours గ్యాప్ ఉందని మేము ఫ్యాంటసీ పార్క్ అండ్ డైనోసార్ పార్క్ విజిట్ చేసాం. అండ్ ఫ్యాంటసీ పార్క్ అండ్ డైనోసార్ పార్క్ రెండు కలిపి మా ఇద్దరికి 150 dirhams ఛార్జ్ చేశారు. ఈ ఫ్యాంటసీ పార్క్లో డిఫరెంట్ ప్లాంట్స్, ఫ్లవర్స్తో చాలా యానిమల్స్ని అరేంజ్ చేశారు. అండ్ ఫ్యాంటసీ పార్క్ తర్వాత మేము డైనోసార్ పార్క్ విజిట్ చేసాం. డైనోసార్ పార్క్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైనోసార్స్, మెకానికల్ డైనోసార్స్ని అరేంజ్ చేశారు. కిడ్స్ అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ డైనోసార్ పార్క్. తర్వాత క్విక్గా లంచ్ చేసి మేము హోటల్కి రీచ్ అయిపోయాం. హోటల్ దగ్గర మమ్మల్ని పిక్ చేసుకోవడానికి డెజర్ట్ సఫారీ టీమ్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. వాళ్ళు 2 Nissan పెట్రోల్ వెహికల్స్ తీసుకొచ్చారు, 4x4 వెహికల్స్. ఆ వెహికల్స్లో మేము డెజర్ట్కి ఆల్మోస్ట్ 4 PM రీచ్ అయిపోయాం. డెజర్ట్కి రీచ్ అవ్వగానే మేము ఫస్ట్ చేసిన యాక్టివిటీ క్వాడ్ బైక్ రైడ్ చేసాం. ఈ యాక్టివిటీకి 2 members-కి 400 dirhams ఛార్జ్ చేశారు. ఆల్మోస్ట్ 1 hour ఆఫ్ రోడింగ్ చేసాం ఈ రైడ్లో. ఈ యాక్టివిటీ తర్వాత డెజర్ట్ సఫారీ టీమ్ వాళ్ళు తీసుకొచ్చిన నిసాన్ వెహికల్స్లో డ్యూన్ బేసింగ్ చేశారు. ఇట్ వాజ్ ఎ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా ఎంజాయ్ చేశాం. తర్వాత డెజర్ట్లో ఒక ప్లేస్లో మమ్మల్ని ఆపారు. అక్కడ ఈ బర్డ్తో చాలా పిక్చర్స్ క్యాప్చర్ చేసుకున్నాం. పర్ పర్సన్ 10 dirhams ఛార్జ్ చేశారు ఇలా బర్డ్తో పిక్చర్స్ తీసుకున్నందుకు. అండ్ ఇక్కడ నుంచి మేము ఒక వెన్యూకి రీచ్ అయ్యాం. అక్కడ వెన్యూలో మల్టిపుల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. ఫైర్ వర్క్తో డ్యాన్సెస్, బెల్లీ డ్యాన్సెస్, ఫుడ్ బఫే, ఎవ్రీథింగ్. డే 4 మా ఐటినరీలో ఫస్ట్ హాఫ్ అంతా గోల్డ్ సోక్లో షాపింగ్ ప్లాన్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ లంచ్ తర్వాత మిరాకిల్ గార్డెన్ అండ్ గ్లోబల్ విలేజ్ ఇంక్లూడ్ చేశారు. గోల్డ్ సోక్లో షాపింగ్ తర్వాత టైం లేదని లంచ్ స్కిప్ చేసి డైరెక్ట్గా మిరాకిల్ గార్డెన్ రీచ్ అయిపోయాం. మిరాకిల్ గార్డెన్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 PM అయింది. అండ్ మిరాకిల్ గార్డెన్లో అప్రాక్సిమేట్గా 150 million ఫ్లవర్స్, ప్లాంట్స్ అండ్ డిఫరెంట్ ట్రీస్తో చాలా స్కల్ప్చర్స్ అరేంజ్ చేశారు. అన్ని న్యాచురల్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్. ఇలా ఎలిఫెంట్ స్కల్ప్చర్స్, పికాక్, ఏరోప్లేన్, క్యాసిల్, ఇలా డిఫరెంట్ స్కల్ప్చర్స్ అన్నీ ఇందులో అరేంజ్ చేశారు. క్విక్గా కొన్ని విజువల్స్ చూడండి.
మిరాకిల్ గడ్డిన తర్వాత గ్లోబల్ విలేజ్కి స్టార్ట్ అయ్యాం. గ్లోబల్ విలేజ్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 to 7 PM అయింది. గ్లోబల్ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 90+ కంట్రీస్ యొక్క రెప్లికాస్ అరేంజ్ చేశారు. ఫుడ్, ఫ్యాషన్, క్లోతింగ్, వాళ్ళ షాపింగ్ అండ్ ఆ కంట్రీస్లో ఉండే మేజర్ అట్రాక్షన్స్ అన్ని రెప్లికాస్ ఇక్కడ అరేంజ్ చేశారు. ఇక్కడ ఓన్లీ 15 to 20 కంట్రీస్ మాత్రమే మాకు విజిట్ చేయడానికి టైం దొరికింది. అన్ని కంట్రీస్ విజిట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ హోల్ డే. ఆ రోజు లంచ్ స్కిప్ చేయడం వల్ల చాలా ఆకలిగా అనిపించింది. సో చీజ్ వీల్ పాస్తా ఎప్పుడూ ట్రై చేయలేదని ఒక చీజ్ వీల్ పాస్తా ప్లస్ పెప్సీ ఆర్డర్ చేసాం. ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 45 dirhams. టేస్ట్ పర్లేదు, ట్రై చేయొచ్చు. రెగ్యులర్ పాస్తా అలానే అనిపించింది. సో దట్స్ హౌ వీ ఎండెడ్ అవర్ డే 4. డే 5 మాకు ప్లాన్ చేసింది అబుదాబి సిటీ టూర్. అబుదాబిలో మాకు ఇంక్లూడ్ చేసిన ప్లేసెస్ హిందూ బ్యాప్స్ టెంపుల్, షేక్ జయద్ మాస్క్ అండ్ ఫెరారీ వరల్డ్. అన్ఫార్చునేట్గా మాకు అబుదాబి టూర్ని మండే రోజు షెడ్యూల్ చేశారు. మండే రోజు యాజ్ పర్ ద రూల్స్ బ్యాప్స్ టెంపుల్ క్లోజ్. సో అది క్లోజ్ అవ్వడం మాకు చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. హెచ్ఎన్ కాటేజ్ వాళ్ళకి రిపోర్ట్ చేసాం, వాళ్ళపైన సీరియస్ అయింది. బట్ స్టిల్ దెర్ ఈజ్ నో యూస్. అప్పటికే ఎంటైర్ షెడ్యూల్ డిసైడ్ అయిపోయింది. సో డైరెక్ట్గా మేము షేక్ జయద్ మాస్క్కి వెళ్ళిపోయాం. మాస్క్ చాలా చాలా బాగుంది. ఆ ఆర్కిటెక్చర్, షాండ్లియర్స్, ఆ వెదర్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ లేడీస్ హూ ఎవర్ ఈస్ విజిటింగ్ దిస్ మాస్క్ డ్రెస్ కోడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్యాండ్స్ అయితే అంటిల్ రిస్ట్ కవర్ చేసుకోవాలి, లెగ్స్ అంటిల్ యాంకిల్స్ కవర్ చేసుకోవాలి, ఇయర్స్ కనిపించకూడదు, ఫేస్ అంతా స్కార్ఫ్తో వ్రాపప్ చేసుకోవాలి. సో ఈ మీరు ఆన్లైన్లో చూస్తే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థమైపోతాయి. యూ జస్ట్ నీడ్ టు ఫాలో దట్. సో ఇవి ఏవి మీట్ అవ్వకపోయినా కూడా లేడీస్ని ఎలో చేయట్లేదు. తర్వాత మేము లంచ్ చేసి షాపింగ్కి స్టార్ట్ అయ్యాం. అబుదాబి ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ చాక్లెట్స్ అండ్ డేట్స్. సో క్విక్గా కొన్ని చాక్లెట్స్ అండ్ డేట్స్ పర్చేస్ చేసి దెన్ వీ స్టార్టెడ్ టు ఫెరారీ వరల్డ్. ఫెరారీ వరల్డ్లో అందరు విజిటర్స్కి జనరల్ యాక్సెస్ ఉంటుంది. సో వితౌట్ టికెట్ ఎవ్రీ వన్ కెన్ విజిట్ దట్ జనరల్ యాక్సెస్. బియాండ్ దట్ మనం ఏమైనా రైడ్స్ కానీ ఏవైనా రోలర్ కోస్టర్ ఆర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలంటే వీ నీడ్ టు పర్చేస్ ద టికెట్. కానీ మాకు అప్పటికే టైం లేదు. ఇట్స్ ఆల్రెడీ 7 PM. సో వీ నీడ్ టు రిటర్న్ ఫ్రమ్ అబుదాబి టు దుబాయ్. అందుకే మేము టికెట్ పర్చేస్ చేయలేదు అండ్ ఏ యాక్టివిటీస్ కూడా చేయలేదు. వి జస్ట్ ఎక్స్ప్లోర్ దట్ జనరల్ యాక్సెస్. అక్కడ ఉండే కార్స్, ఫెరారీ వరల్డ్ జనరల్ యాక్సెస్ ఎక్స్ప్లోర్ చేసి వీ రిటర్న్ ఫ్రమ్ అబుదాబి టు దుబాయ్. దట్స్ హౌ వీ ఎండెడ్ అవర్ డే 5. ఇది దుబాయ్లో మాకు డే 6. హెచ్ఎన్ కాటేజెస్ వాళ్ళు ఏం షెడ్యూల్ చేయలేదు డే 6. మమ్మల్ని ఇండివిజువల్గా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు. సో మా ఫ్లైట్ నైట్ 10 PMకి ఉంది. సో మాకు ఎంటైర్ డే మాకి వదిలేశారు. సో మేము స్కై డైవింగ్ చేయాలని డిసైడ్ అయ్యాం. సో మేము ఎర్లీ మార్నింగ్ 7 or 8 AM స్లాట్కి బుక్ చేసుకున్నాం. ఆ టైం వరకు క్యాబ్ బుక్ చేసుకొని మేమే ఓన్గా వెళ్ళాం. అండ్ స్కై డైవింగ్కి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. సోషల్ మీడియా రెడీ వీడియో ఇమీడియట్గా కావాలంటే ఒక ప్యాకేజ్, స్టాండర్డ్ వీడియో అయితే ఒక ప్యాకేజ్, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ మనతో పాటు ఒక ఇన్స్ట్రక్టర్ వస్తారు అండ్ అట్ ద సేమ్ టైం ఒక కెమెరామ్యాన్ కూడా వస్తారు. బ్యాచ్ వైజ్ మనల్ని ఫ్లైట్లో తీసుకెళ్తారు. చాలా చిన్న ఫ్లైట్ అది. ఎట్ ఏ టైం ఒక బ్యాచ్లో 10 to 15 members ఉంటారు. ఫర్ ఎవ్రీ పర్సన్ ఒక ఇన్స్ట్రక్టర్ యాజ్ వెల్ యాజ్ ఒక కెమెరామ్యాన్ ఉంటాడు. అండ్ ఎవ్రీ బ్యాచ్ అయిపోగానే ఇన్స్ట్రక్టర్స్ వచ్చి ఇలా పారాషూట్స్ని సెట్ చేసుకుంటూ ఉంటారు ఫర్ నెక్స్ట్ బ్యాచ్ ప్రిపరేషన్. అండ్ స్కై డైవింగ్ ఈజ్ లైక్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. అది మళ్ళీ చేయం అండ్ ఇట్ ఈస్ లిటిల్ కాస్ట్లీ. సో ఇఫ్ పాసిబుల్ మీకు ఛాన్స్ దొరికితే మాత్రం అసలు మిస్ చేసుకోకండి. ఇట్స్ లైక్ ఎ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ నా స్కై డైవింగ్ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్లో నా ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ షేర్ చేస్తాను. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ నా స్కై డైవింగ్ వీడియో కూడా చూడండి. స్కై డైవింగ్ అయిపోగానే వింగ్స్ ఆఫ్ మెక్సికో అనే ప్లేస్కి వచ్చాం. ఇది బుర్జ్ ఖలీఫా దగ్గర ఉంటుంది.
బుర్జ్ ఖలీఫా విజిట్ చేసినప్పుడు ఆ రోజు మాకు టైం సరిపోలేదు, అందుకే ఈ ప్లేస్ విజిట్ చేయలేదు. సో డే 6 మేము ఇండివిజువల్గా వచ్చాం. ఇక్కడ వింగ్స్ దగ్గర చాలా ఫోటోషూట్స్ కూడా జరుగుతుంటాయి, చాలా క్యూలో వెయిట్ చేయాలి. బట్ లక్కీగా మేము వచ్చిన టైంలో 4-5 మెంబర్స్ ఉన్నారు. సో క్విక్గా పిక్చర్స్ తీసుకొని హోటల్కి రిటర్న్ అయిపోయాం. హోటల్కి నియర్ బై ఉన్న ఒక ఫుడ్ కార్నర్కి వెళ్ళాం. అక్కడ మన తెలుగు పర్సనే ఉన్నాడు. అతను దుబాయ్కి వచ్చి ఒక 5 years అయిందంట. అక్కడ ఒక టీ, ఒక వెజ్ రోల్ అండ్ ఎగ్ నూడిల్స్ తీసుకొని తినేసి మళ్ళీ హోటల్కి వచ్చేసాం. హోటల్లో 6th floorలో స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్తే ఊరికే అలా చూద్దామని స్విమ్మింగ్ పూల్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి వెయిట్ చేసాం క్యాబ్ కోసం. హెచ్ఎన్ కాటేజెస్ వాళ్ళు 5 PM క్యాబ్ షెడ్యూల్ చేశారు ఫ్రమ్ హోటల్ టు ఎయిర్పోర్ట్. ఆ క్యాబ్లో ఎయిర్పోర్ట్కి రిటర్న్ అయిపోయాం. అండ్ మేము బుక్ చేసుకున్న ఎమిరేట్స్ ఫ్లైట్లో వి రిటర్న్ టు ఇండియా. అండ్ దట్స్ హౌ వి వ్రాప్డ్ అప్ అవర్ జర్నీ ఇన్ దుబాయ్. హెచ్ఎన్ కాటేజెస్తో మా జర్నీ అండ్ నా హానెస్ట్ రివ్యూ ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హెచ్ఎన్ కాటేజెస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5 or 3 out of 5 stars. ఎందుకంటే నేను మేజర్గా అబ్జర్వ్ చేసింది 4 issues. ఫస్ట్ థింగ్, మాకు గైడ్ ఎవరిని ప్రొవైడ్ చేయలేదు త్రూ అవుట్ ద ట్రిప్. ఎందుకంటే మేము 10 members మాత్రమే ఉన్నాం. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంకి గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ ఏదో జరిగింది. సో దానివల్ల ప్రైసెస్ చాలా హైక్ అయ్యాయి. సో వాళ్ళు మమ్మల్ని ప్రీపోన్ ఆర్ పోస్ట్పోన్ చేసుకోమని చెప్పారు డేట్స్ నెక్స్ట్ బ్యాచ్కి ఆర్ ప్రీవియస్ బ్యాచ్కి. కానీ మేము ఆఫీస్లో లీవ్స్ అండ్ ఫ్లైట్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. సో మాకు పాసిబుల్ కాదు అని చెప్తే మా 10 membersని మాత్రం ఈ బ్యాచ్లో తీసుకెళ్లారు. సో 10 members ఉండడం వల్ల మాకు గైడ్ ఎవరిని ప్రొవైడ్ చేయలేదు. అండ్ గైడ్ లేకపోవడం దానివల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేసాం. సో కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో షాపింగ్ దగ్గర కూడా వాళ్ళకి ఎక్కువ టైం పట్టింది. దానివల్ల మేము ఇష్యూ ఫేస్ చేసాం. కొన్ని టైమ్స్ మా వల్ల వాళ్ళకి ఇష్యూ ఫేస్ అవ్వడం. సో కోఆర్డినేషన్ చాలా మిస్ అయింది. సో గైడ్ ఉండడం ఇలాంటి ఇంటర్నేషనల్ ట్రిప్స్లో వెరీ ఇంపార్టెంట్, ఇలా గ్రూప్తో వెళ్ళినప్పుడు. సెకండ్, రూమ్స్ చాలా యావరేజ్గా ఉన్నాయి. అండ్ వాళ్ళు చెప్పిన రీజనింగ్ వచ్చేసి ఆ ఫుడ్ ఫెస్టివల్ వల్ల ప్రైజెస్ హైక్ అయ్యాయని చెప్పారు. సో జస్ట్ ఇండియాలో ఉండే రూమ్స్లో అనిపించాయి. ఇంకా అంత గ్రేట్గా అయితే ఏం లేదు నేను ఎక్స్పెక్ట్ చేసినంత. థర్డ్ థింగ్, షెడ్యూల్ డిలే. నెక్స్ట్ డే ఏం కవర్ చేస్తున్నామో ఆ ఐటినరీ ముందే షేర్ చేయాలి. కానీ మల్టిపుల్ డేస్ చాలా ఫాలోఅప్స్ చేసినా కూడా మాకు ఆ షెడ్యూల్ షేర్ చేయలేదు. ఆ షెడ్యూల్ షేర్ లేకపోవడం వల్ల మేము సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయాం. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయాలి, ఏంటి అనేది మాకు క్లూలెస్గా ఉంది. సో అది ఒక ఇష్యూ. ఫోర్త్ మేజర్ డిసప్పాయింట్మెంట్, బ్యాబ్స్ టెంపుల్ మేము చూడలేకపోయాం. మనం ఇంత ఖర్చు పెట్టి టూర్స్ అండ్ ట్రావెల్స్తో వెళ్ళేది ఈ షెడ్యూల్ అన్ని వాళ్ళు మేనేజ్ చేస్తారని వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తున్నారు ఇప్పుడు. సో బ్యాబ్స్ టెంపుల్ ఉండదు యాజ్ పర్ రూల్స్, కానీ మండే రోజు షెడ్యూల్ చేశారు. సో అది మిస్ అవ్వకుండా ఉంటే బాగుండేది. సో దీస్ ఆర్ ద 4 major రీజన్స్ నేను హెచ్ఎన్ కాటేజెస్కి 3 or 2.5 రేటింగ్ ఇస్తాను. ఇది మా బ్యాచ్కి అండ్ మాకు పర్సనల్గా జరిగిన ఇష్యూస్, ఫేస్ చేసిన ఇష్యూస్, అందుకే నేను ఈ రేటింగ్ ఇస్తున్నాను. అండ్ అందరికీ ఉండే మేజర్ క్వశ్చన్, దుబాయ్కి ట్రావెల్ చేసేటప్పుడు టూర్స్ అండ్ ట్రావెల్స్తో వాళ్ళతో వెళ్ళాలా ఆర్ ఓన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాలా? సో ఫస్ట్, టూర్స్ అండ్ ట్రావెల్స్తో వెళ్తే డెఫినెట్లీ చాలా కన్వీనియన్స్ ఉంటుంది. ఎందుకంటే వీసా వాళ్ళే అప్లై చేస్తారు, ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే అప్లై చేస్తారు, హోటల్ రూమ్ బుకింగ్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు, మనం వెళ్ళే ప్లేసెస్కి టికెట్స్ వాళ్ళే తీస్తారు, అండ్ ఫుడ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో ఏ లాట్ ఆఫ్ కన్వీనియన్స్ ఉంటుంది. సో దేని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని వీ కెన్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద ట్రిప్. సో కానీ మేజర్గా మనం ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే, టూర్స్ వాళ్ళతో వెళ్తే మోర్ దెన్ 20 people ఉంటారు. సో అప్పుడు కోఆర్డినేషన్ మిస్ అవుతూ ఉంటుంది యూజువల్గా. అండ్ ఒక ప్లేస్లో మనం ఎక్కువసేపు స్పెండ్ చేయాలంటే ఇట్ వోంట్ బీ పాసిబుల్. ఎందుకంటే 20 members మేనేజ్ చేయాలన్నప్పుడు మన కోసం పర్సనల్గా ఐటినరీ కస్టమైజ్ చేయలేరు. అండ్ మనకు ఒక ప్లేస్కి వెళ్ళాలని లేదు, దాని బదులు ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కస్టమైజ్ చేయలేరు మన కోసం. వాళ్ళు ఏ ప్లేసెస్ ఇంక్లూడ్ చేస్తారో ఆ ట్రిప్లో అవి మాత్రమే చూపించగలుగుతారు. సో ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తాం. సో నేను 6th day మేము ఓన్గా స్కై డైవింగ్కి వెళ్ళాం, వింగ్స్ ఆఫ్ మెక్సికోకి వెళ్ళాం, హోటల్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ ఉంటే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ మేమే 6th day అంతా ఓన్గా ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దుబాయ్లో ఓన్ ప్లానింగ్ చేసుకుని వెళ్తేనే మనం చాలా బాగా సాటిస్ఫై అవుతాం రాదర్ దాన్ గోయింగ్ త్రూ ట్రావెల్స్. ఎందుకంటే మనకు మంచి ఫ్రీడమ్ ఉంటుంది. ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఫుడ్ తినాలి, ఎప్పుడు రిటర్న్ అవ్వాలి, ఇదంతా మన కంట్రోల్లో ఉంటుంది. సో వీ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ వెరీ వెల్
మనం ఓన్గా ప్లాన్ చేసుకుని వెళ్తే. అండ్ మనం ఓన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాలంటే ఏమేం స్టెప్స్ తీసుకోవాలి, ఏమేం ఐటమ్స్ క్యారీ చేయాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ స్టేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్. మీరు ఓన్గా వెళ్ళేటట్టయితే ఫస్ట్ థింగ్ అట్లీస్ట్ ఒక 1 వీక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ స్పెండ్ చేయండి. ఏ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నారు అదంతా మీరు నోట్ డౌన్ చేసుకోండి. అప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతారు. నా సజెషన్ అయితే దుబాయ్లో 5 డేస్ స్పెండ్ చేయండి, అబుదాబీలో ఒక 3 డేస్ స్పెండ్ చేయండి. ఓవరాల్గా ఒక 8 to 9 డేస్ స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. మీరు త్రూ ట్రావెల్స్ వెళ్తే మాత్రం అబుదాబీ ఓన్లీ 1 డే కవర్ చేస్తారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అబుదాబీలో కూడా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో అబుదాబీ కూడా ఒక 3 డేస్ టైం స్పెండ్ చేయండి. సో ఓవరాల్గా 8 డేస్ స్పెండ్ చేయండి. అండ్ వెళ్ళేప్పుడు మస్ట్ హ్యావ్ ఎసెన్షియల్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఈ వీసా అప్లై చేసేదానికి ముందే అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి, హోటల్ బుకింగ్స్ కూడా చేసేసుకోవాలి. అప్పుడు ఈ వీసా అప్లై చేయాలి. సో ఈ వీసా అప్లై చేయడానికి ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ కాస్ట్, కానీ మీరు యూట్యూబ్లో ఆర్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ డీటెయిల్స్ అండ్ ప్రాసెస్ తెలుస్తుంది. సో ఈ వీసా, హోటల్ బుకింగ్స్, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్, దీస్ ఆర్ మ్యాండేటరీ. తర్వాత కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోండి. మేమైతే ఒక 25,000 to 30,000 ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మీరు కూడా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే పర్ పర్సన్ ఒక 25,000 కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫారెక్స్ కార్డ్. మేము స్కాపియా వాళ్ళది ఫారెక్స్ కార్డ్ యూస్ చేసాం. మీకు నచ్చిన ఫారెక్స్ కార్డ్ అయితే క్యారీ చేయండి. పర్టికులర్గా స్కాపియా అనే కాదు, మీకు నచ్చిన ఫారెక్స్ కార్డ్ ఏదైనా క్యారీ చేయండి. ఎందుకంటే మనము ప్రతి దగ్గర మనీ పే చేయలేం. సో ఫారెక్స్ కార్డ్ ఉంటే ఈజీగా మనం పర్చేస్ చేయొచ్చు ఏదైనా. సో దీస్ ఆర్ ద మస్ట్ హ్యావ్ ఎసెన్షియల్స్. అండ్ నెక్స్ట్ వెళ్ళే ముందే కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కంపల్సరీ. ఫస్ట్ క్లూక్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మనం ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మిరాకిల్ గార్డెన్, గ్లోబల్ విలేజ్, బుర్జ్ ఖలీఫా, స్కై డైవింగ్, అలా ఏ ప్లేసెస్కి వెళ్ళాలన్నా కూడా ఆ యాప్లో బుక్ చేసుకోవచ్చు. చాలా ఆఫర్స్ కూడా ఉంటాయి. సెకండ్ థింగ్ కరీమ్. మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఇండియాలో ఓలా, యూబర్ ఎలా యూస్ చేస్తామో అక్కడ కరీమ్ యూస్ చేస్తారు. సేమ్ అదే ప్రాసెస్. అలా మనం బుక్ చేసుకుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు ఈ కరీమ్ యాప్ ద్వారా. నూన్ యాప్ అనేది ఇన్స్టామార్ట్, మన దగ్గర స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో ఎలానో అక్కడ నూన్ యూజ్ చేస్తారు. సో నూన్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ బొటీమ్ యాప్. ఈ యాప్ ఎందుకంటే అక్కడ వాట్సాప్లో ఆడియో కాల్స్ వర్క్ చేయవు. సో అక్కడ వాట్సాప్ యూజ్ చేయలేము మనం. ఓన్లీ ఇమేజెస్ అండ్ మెసేజెస్ షేర్ చేసుకోవచ్చు, కానీ వాట్సాప్ ఆడియో కాల్స్ మాట్లాడలేము. సో ఈ బొటీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనము డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మన రిలేటివ్స్ ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో వీ కెన్ కమ్యూనికేట్ త్రూ ఆడియో కాల్స్. అండ్ తర్వాత తాలాబాత్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మనం స్విగ్గీ, జొమాటో ఎలా యూస్ చేస్తామో అక్కడ తాలాబాత్ అనే యాప్ యూస్ చేస్తారు. మనం ఫుడ్ కావాలన్నప్పుడు ఈ యాప్ త్రూ మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఇక్కడలా మనం ఎయిర్టెల్, జియో సిమ్ డైరెక్ట్గా యూస్ చేయలేము. ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేట్ చేసుకొని 5 డేస్కి మీరు రీఛార్జ్ చేసుకోండి. ఫర్ 5 days 200 minutes ఫ్రీగా ఇస్తారు అండ్ 2 GB డేటా ఇస్తారు. సో ఆ డేటా కొంచెం లిమిటెడ్గా యూస్ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా మనకు ఎక్కువ యూస్ చేయాలనుకుంటే హోటల్లో ఎలాగో వైఫై ఉంటుంది అండ్ మీరు ఏ మాల్కి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ వైఫై 6 అవైలబుల్గా ఉంటుంది. మన ఈమెయిల్ త్రూ లాగిన్ అయిపోతే సరిపోద్ది. సో ఎమర్జెన్సీ పబ్లిక్ ప్లేసెస్లో మన ఎయిర్టెల్ సిమ్ ద్వారా మనం కమ్యూనికేట్ చేసుకున్నాం. రిమైనింగ్ ప్లేసెస్ అన్నిటిలో వైఫై యూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం క్యారీ చేయాల్సిన మెయిన్ ఐటమ్స్, ఒక హుడీ ఆర్ జాకెట్ క్యారీ చేయండి. ఎందుకంటే బుర్జ్ ఖలీఫా దగ్గర అండ్ దౌ క్రూజ్ మెరీనాలో మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. వెదర్ చాలా కూల్ అయిపోయింది ఈవినింగ్ టైమ్స్లో. సో ఈవినింగ్ టైమ్స్లో జాగ్రత్తగా ఉండండి. సో హుడీ ఆర్ జాకెట్ క్యారీ చేయండి. అండ్ అంబ్రెల్లా కూడా క్యారీ చేయండి ఇఫ్ పాసిబుల్, పాకెట్ సైజ్ అంబ్రెల్లా. ఎందుకంటే గ్లోబల్ విలేజ్ అండ్ మిరాకిల్ గార్డెన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక 15-20 minutes వర్షం పడింది. దానివల్ల మేము కొంచెం ఇబ్బంది ఫేస్ చేసాం. లేడీస్ అయితే ఒక స్కార్ఫ్ కూడా క్యారీ చేయండి. ఎందుకంటే అబుదాబీలో మాస్క్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇయర్స్ అంతా ఎవ్రీథింగ్ కవర్ చేసుకోవాలి. సో స్కార్ఫ్ క్యారీ చేయడం బెటర్. అండ్ షేడ్స్, సన్ స్క్రీన్ కూడా క్యారీ చేయండి. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ చాలా ఎండగా ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు క్యారీ సన్ స్క్రీన్ అండ్ షేడ్స్. యాజ్ వెల్ యాజ్ మనం ఓన్గా వెళ్తున్నాం కాబట్టి ఒక సెల్ఫీ స్టిక్ ఆర్ ట్రైపాడ్ కూడా క్యారీ చేయడం బెటర్. ఓన్గా వెళ్ళినప్పుడు ఎవ్రీ సింగిల్ టైం మనం వేరే వాళ్ళని అడిగి పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోలేం. సో సెల్ఫీ స్టిక్ ఆర్ ట్రైపాడ్ ఉంటే మనం ఈజీగా పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోగలుగుతాం. సో దీస్ ఆర్ ద మస్ట్ హ్యావ్ ఎసెన్షియల్స్ వైల్ వీఆర్ ట్రావెలింగ్ టు దుబాయ్. ఇంకా ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పింక్ చేయండి. ఐ విల్ రిప్లై యూ బ్యాక్ అండ్ ఐ విల్ గైడ్ యూ టు ట్రావెల్ టు దుబాయ్.
That's it for the video. Thanks for watching Review Guru YouTube channel.